ఫ్రెండ్స్, మీరు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఈ పనులు మీరు నిత్యం మీ శ్వాసలో కూడా మీరు చేయాల్సిందే. మీకు వచ్చిన ప్రతి రూపాయికి కృతజ్ఞతలు తెలపండి. మీకు వచ్చిన ప్రతి రూపాయికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతలు తెలపండి. డబ్బు ఇచ్చిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలపండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రతిరోజు మీరు ఎంతో కొంత సంపాదించండి. ఇంటికి వెళ్ళకండి. అట్లీస్ట్ ₹1 సంపాదించినా పర్లేదు. ఆ రూపాయి సంపాదించిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకోండి. నిరంతరం డబ్బు ధ్యాసే ఉండాలి. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. మీ కళ్ళకు పని చెప్పండి. మీ కళ్ళకు పని చెప్పండి. మీ కళ్ళకు పని చెప్పండి. ఎవ్రీ స్ట్రీట్ ఈజ్ పేవ్డ్ విత్ గోల్డ్ అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తక రచయిత ఏమంటాడంటే, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎవ్రీ స్ట్రీట్ ఈజ్ పేవ్డ్ విత్ గోల్డ్ అన్నాడు. అంటే ప్రతి వీధి వీధి వాడ వాడ మొత్తం బంగారంతో పరచబడింది అని చెప్తున్నాడు. నిజమా అండి? బంగారం అంటే బంగారం లాంటి ఐడియాలు కావచ్చు, మీరు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించే ఉపాయాలు కావచ్చు, మార్గాలు కావచ్చు. బంగారమే పరవాలి రోడ్డు పైన అని కాదు కదా. అంటే మనకు చూసే కళ్ళు ఉండాలి, కానీ ప్రతి ప్లేస్లో మనం కోట్లు సంపాదించే మార్గాలన్నీ ఉన్నాయని రచయిత చెప్తారు. సో మీరు కూడా మీ చెవులకు పని చెప్పండి, కళ్ళకు పని చెప్పండి, వింటూనే ఉండండి, అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. నేను ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి. ఇదే మీ ధ్యాస, ఇదే మీ శ్వాస. మీరు ఆలోచించిన డబ్బే, మాట్లాడిన డబ్బే, విన్న డబ్బు గురించే వినాలి. ఏ పని చేసినా డబ్బు కోసమే చేయాలి. డబ్బు డబ్బు డబ్బు. నిరంతరం డబ్బు గురించే ఆలోచించండి. సంపాదించే మార్గాల గురించి ఆలోచించండి. కొత్తగా ఆలోచించండి. కొత్త మార్గాలను, టెక్నిక్లను అన్వేషించండి. మీరు చేసే పనిలో తక్కువ టైంలో ఎక్కువ సంపాదించడం ఎలా, నేను ఎలాంటి స్కిల్ డెవలప్ చేసుకుంటే నేను తక్కువ టైంలో ఎక్కువ సంపాదించగలుగుతాను అంటూ ఇలా ఆలోచించండి. నిరంతరం డబ్బు డబ్బు డబ్బు. ప్రతిరోజు ధ్యానం చేయండి. ధ్యానం చేయండి. ప్రతిరోజు ధ్యానం చేయండి. మెడిటేషన్ చేయండి. దీనివల్ల మీ మనస్సుకు శాంతి లభిస్తుంది. మీరు పీస్ఫుల్గా మారిపోతారు. దానితోటి మీరు ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు. మీరు ప్రతిరోజు సంపాదించిన డబ్బు, ఖర్చు చేసిన డబ్బు వివరాలు వ్రాసి పెట్టుకోండి. చాలామంది నేను డబ్బు రాయడం ఏంటి, ఖర్చు చేసిన దాని గురించి ఆలోచించడం ఏంటి, అవి రాసి పెట్టడం ఏంటి అంటారు. ఇలా చేయడానికి కూడా భయపడతారు. ఎందుకు భయపడతారు? నా కేరళ మిత్రుడు ఒకతను, తనకు 23వ ఏట జాబ్ వస్తే 65 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయితే తన దగ్గర ఉన్న మొత్తం డైరీలు చూపించాడు. ఆ డైరీలో ఏముంటుందంటే, తాను ఏ రోజు ఎంత సాలరీ తీసుకున్నది, ఏ నెల ఎంత సాలరీ తీసుకున్నది, ఏ రోజు ఎంతెంత ఖర్చు చేసింది, ఎవరికి ఖర్చు చేసింది, అనా పైసాతో సహా, ఒక ఆటనతో సహా, ఒక 50 పైసాతో సహా రాసి పెట్టిండు. నేను అతన్ని అడిగాను, మరి డబ్బు గురించి మీకు ఏమన్నా సమస్యలు వచ్చాయా ఎప్పుడంటే, ఎప్పుడైతే నేను సంపాదించే డబ్బు గురించి నాకు తెలిసిందో, నా పరిస్థితి ఏంటో నా కళ్ళ ముందు కట్టినట్టున్నది కనుక నేను డబ్బును ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేశాను, ఒక పద్ధతి ప్రకారం పొదుపు చేశాను. నా బిడ్డని ఈరోజు 25 లక్షలు పెట్టి MBBS
డాక్టర్ కోర్సు చదివించాను నేపాల్లో. నా జీవితంలో ఇప్పటి వరకు నాకు డబ్బు సమస్యే రాలేదు అని చెప్పాడు. వారిని మనం ఏమంటాం తెలుసా? సార్ మీరు ఏ పనన్నా చెప్పండి నేను చేస్తాను అంటారు. చెయ్యమన్న పనులు తప్ప అన్నీ చేస్తారు. అందుకే మన జీవితాలు మారవు. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని అందుకే అన్నారు. పాత అలవాట్లను పోగొట్టుకోవాలి, కొత్త అలవాట్లను నేర్చుకోవాలి అంటే దానికి చాలా శక్తి కావాలి, చాలా యుక్తి కావాలి, చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ అలవాట్లకు బానిస. సో ఫ్రెండ్స్, ఇంకొక పని మీరు చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు పొగుడుకోండి, అప్రిషియేట్ చేసుకోండి. ఈరోజు ఒక మంచి పని చేశారు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, సూపర్ బాబా సూపర్ అని చెప్పి మీకు మీరు అప్రిషియేట్ చేసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించడం మానుకుంటే, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేయడం మానుకుంటే, మిమ్మల్ని మీరు మొహరం టైంలో హైదరాబాద్లో ముస్లింలు కొట్టుకుంటారు చూడండి చాకుల బట్టి, అంటే మిమ్మల్ని మీరు హింసించుకున్నట్టే. ఇలాంటి పని మీరు ఎక్కడా చేయొద్దు ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు క్షమించండి. మేబీ మీ చేతుల్లోంచి లక్షల కోట్లు పోయినాయి, 100 కోట్లు పోయినాయి, 1000 కోట్లు పోయినాయి, నో ప్రాబ్లం. వాట్ ఎవర్ హ్యాపెండ్, జరిగిందేదో జరిగింది. మీ చేతుల్లోంచి లక్షలు పోయినాయి కదా, ఓకే. మీరు నష్టపోయారు, దివాలా తీశారు, రోడ్డుపైకి వచ్చారు, మీ కుటుంబం ఎక్కలేని కష్టాలు పడుతుంది, నో ప్రాబ్లం. మీరు అంతకంటే 1000 రెట్లు కూడా సంపాదించగలుగుతారు. మిమ్మల్ని చీదరించుకున్న వాళ్ళే మీ దగ్గరకు వచ్చి అయ్యా ఏదన్నా పని ఇవ్వండి, మా అబ్బాయికి ఏదైనా జాబ్ ఇప్పించండి అని మీ దగ్గరికి రావాలి. మీరు అలా కావాలి అంటే ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయవద్దు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీపై మీకు గౌరవంగా ఉండాలి. మీరు ఒక మంచి డ్రెస్లు వేసుకోండి, హ్యాపీగా బిల్ రాజా అన్నట్టు ఉండాలి. మీరు ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. ప్రతిరోజు మీ కుటుంబ సభ్యులతోటి మనసు విప్పి మాట్లాడండి. ఎందుకు మనసు విప్పి మాట్లాడాలంటే ఒక్కొక్కసారి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఐడియాస్ మన కుటుంబ సభ్యులకు రావచ్చు. వాళ్ళని మనం సపోజ్ నేను చెప్తున్నాను, మీ భార్యను కానీ మీ భర్తను కానీ మీరు ఈయనతోటి ఏమి కాదు, మొత్తం నా జీవితం సర్వనాశనం చేశాడు అనకుండా, అంటే ఇద్దరు వైస్ వర్స, మీరు ఎవరైనా అని నిందించకుండా వారికి సహకరించే ప్రయత్నం చేయండి. ఐ లవ్ యూ, మనం కలిసికట్టుగా మన కుటుంబం మళ్ళీ మనం నిలబెట్టాలి అని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మనలో ఉన్న టాలెంట్ను బయటికి తీసి ఏదో ఒక పని చేసే కార్యక్రమంలో ఉండండి. కానీ సచ్చిన పులినే చంపే ప్రయత్నం చేయకండి. మీ మాటలతోటి, ఈటలతో, సూటిపోటి మాటలతోటి మీరు బల్లాలు గుణపాలతో గుచ్చితే ఆ మనిషి ఇంకా కింద పడి గిలగిల కొట్టుకొని ఆత్మహత్యలు చేసుకోకుండా ఏం చేస్తాడు చెప్పండి? పొరపాట్లు చేయని వాళ్ళు ఎవరున్నారండి? ప్రతి వాళ్ళు పొరపాటు చేస్తారు. బట్ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. మీరు మీ కుటుంబ సభ్యుల్ని పెద్ద మనసు చేసుకొని క్షమించండి. ఒక్కొక్కసారి తప్పు ఎవరి వల్లైనా జరుగుతుంది. అంత మాత్రాన అతన్ని హింస పెడితే మనకు పోయిన డబ్బు వస్తుందా? రాదు కదా. నా జీవితంలో ఇలా జరిగినందుకు భగవంతుడా నీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అంటూ యూనివర్స్కు, భగవంతునికి కృతజ్ఞతలు చెప్పి జరిగిన దాన్ని మర్చిపోయి మళ్ళీ ముందుకు అడుగు వేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.
ఇలాంటి జన్మ మళ్ళీ మనకు రాదు, మళ్ళీ మనకు దొరకదు. ఈ జన్మలోనే మళ్ళీ మీరు కోల్పోయినవన్నీ సంపాదించుకోవాలి, సగౌరవంగా బతకాలి, సగౌరవంగా బతకాలి, తలెత్తుకొని తిరగాలి. నేను ఇంతకుముందే చెప్పాను, తరలిరాదతనే వసంతం తనదరికి రాని వనాల కోసం. మళ్ళీ మన జీవితంలోకి వసంతకాలం వస్తుంది అని నమ్మండి, మనస్ఫూర్తిగా నమ్మండి. మీ జీవితంలోకి మనస్ఫూర్తిగా మీరు ఆహ్వానించండి ఐశ్వర్యాన్ని, డబ్బును, సంపదను, కార్లు, బంగ్లాలు అన్నీ. మీ జీవితం మళ్ళీ కొత్త పుంతలు తొక్కాలి, నవవసంతం రావాలి మీ జీవితంలోకి. అందుకు మీరు చేయాల్సిన పనులు ఇంతకుముందు చెప్పినట్టు, ప్రతి రూపాయి, మీ చేతికి వచ్చిన ప్రతి రూపాయికి, మీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి కృతజ్ఞతలు తెలపండి. డబ్బు ఇచ్చిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలపండి. రోజు ఎంతో కొంత సంపాదించందే ఇంటికి వెళ్ళవద్దు. నిరంతరం డబ్బే ధ్యాస. మనియే మంత్రము, మనియే లోకము, మనిలేని మన మనుగడే అసాధ్యం అనే విధంగా మీరు నిరంతరం డబ్బు 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 ఆలోచనలను ఉండండి. కొత్తగా ఆలోచించండి, కొత్తగా ఆలోచించండి. కొత్తగా ఆలోచించండి అంటే తక్కువ టైంలో ఎక్కువ ఎలా పని చేయాలి, నా స్కిల్ని ఎలా పెంచుకుంటే నేను తక్కువ టైంలో ఎక్కువ డబ్బును ఎలా సంపాదిస్తాను, ఇలాంటి ఆలోచనలు. ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, మీకు ఇష్టమైతే పూజ చేయండి, మీకు ఏది నచ్చితే ఆ పని చేయండి. ప్రతిరోజు జమా ఖర్చు వ్రాసి పెట్టుకోండి. మిమ్మల్ని మీరు పొగుడుకోండి, అప్రిషియేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. లవ్ యువర్ సెల్ఫ్. అండ్ మీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలపండి. వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.